నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సుగుణమ్మ కథ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నవంబర్ 2007లో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. కూరలో ఉప్పు లేదు. ఎన్నోసార్లు విందామే ఆ మాటల్ని తన జీవితంలో. పుట్టింట్లో ఉప్పు తక్కువ తినటం అలవాటు. అదే అలవాటు కొద్దీ ఇక్కడ మరపుగా తక్కువ వేస్తే ఎవరూ తినరు. బతుకులో స్వార్థం లేదు. ఈ మాటల్ని ఆమెతో ఎవరూ అనలేదు. తనకి తానే అర్థం చేసుకుంది. స్వార్థం లేకపోతే ఏది నాదనుకోవటం ఉండదు. నాదనుకోకపోతే ప్రేమ ఉండదు. అప్పుడు జీవితానికి గమ్యం కానీ అర్థం కానీ ఉండవు. అలాంటి అర్ధరహితమైన జీవితంలో ఎడారిలో ఒంటరి బాటసారిలా ప్రయాణించి అప్పటికి ఆ చోటుకు చేరుకుంది ఆమె సుగుణమ్మ. నారాయణమూర్తి చనిపోయి ఆ వేళటికి 11వ రోజు. వచ్చిన చుట్టాలంతా చాలా వరకు వెళ్ళిపోయారు. ముఖ్యమైన వాళ్ళు మాత్రం మిగిలారు. హాల్లో కూర్చుని వాళ్ళంతా ఒక విషయం మీద తీవ్రంగా చర్చిస్తున్నారు. నారాయణమూర్తికి ఒక కూతురు, 3 కొడుకులు. మొదటి భార్య చనిపోతే సుగుణమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు. సుగుణమ్మకి పిల్లలు లేరు. పిల్లలు లేని కారణాన ఆమె జరిగిన తతంగంలోనూ అప్రధానంగానే ఉంది. 10వ రోజు కార్యక్రమానికి మాత్రమే ఆమె పనికొచ్చింది. తెల్లటి గ్లాస్కో చీర కట్టుకుని హాలుకి ఆనుకుని ఉన్న చిన్న గదిలో నేల మీద మోచేతిని తల కింద ఉంచుకుని పడుకుని ఉంది. నిద్రపోవటం లేదు. హాల్లో జరుగుతున్న చర్చలు తన గురించేనని అర్థమవుతోంది. ఏం జరుగుతుందోనన్న కుతూహలం తప్పించి పెద్దగా బాధేం లేదు ఆమెలో. తనది కాని సంసారాన్ని ఎన్నో ఏళ్లు మోసింది. అవసరానికే తప్ప తనను మరెందుకు ఎన్నడూ ప్రేమించని భర్త తాలూకు వైధవ్యాన్ని ఇప్పుడు మోస్తోంది. ఇంత చేసినా భర్త పోగా మిగిలిన సంసారంలో తనకెక్కడా చోటు కనిపించడం లేదు. అతనిది ప్రైవేటు ఉద్యోగం, పెన్షన్ రాదు, సంపాదించి మిగిల్చింది లేదు. ఆమె ఉనికి అందుకే ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడుంటుందో ఆవిడ్నే అడిగితే సరి అన్నాడు పెద్ద కొడుకు. అడగటం దాకా ఎందుకు? ఆవిడ పుట్టింటి వైపు మాత్రం ఎవరున్నారు? ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దాం రెండో కొడుకు అన్నాడు. ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం మాటో ముందు వెనక ఆలోచించకుండా అమ్మదంతా ఆమెకే ఇచ్చేశాడు నాన్న. చిన్న కొడుకు విసుక్కున్నాడు. తలకు 2 తులాలైనా కానీ అది అమ్మ జ్ఞాపకంగా మనకే చెందాలి. పెద్దవాళ్ళు ఇంత తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తుంటారు? 40 ఏళ్ళు వచ్చాక నాన్న ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నట్టు? ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు? కృప పెళ్ళయ్యాక అంతంత గొడవలు వస్తేనే ఇవ్వని మనిషి ఇప్పుడు అడిగితే తీసిస్తుందా? అదంతా అమ్ముకుని బ్యాంకులో వేసుకుని ఆవిడ ఆవిడని బతకమందాం పెద్ద కొడుకు తీర్మానించాడు. యువతల గదిలో సుగుణమ్మ నిట్టూర్చింది. జరిగిన విషయాలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. తనకన్నా దాదాపు 10 ఏళ్ల పెద్దవాడిని చేసుకుంది సుగుణమ్మ. కోరి వలచి కాదు, కట్నం ఇవ్వలేక, ఎంతకీ పెళ్ళవ్వక, పెద్దవాళ్ళు బలవంత పెట్టడం చేత. ఆ పెళ్లిలో నారాయణమూర్తి పెద్ద భార్య నగలంటూ పెద్దగా లేవు. 2 జతల గాజులు, సూత్రాల గొలుసు, నల్లపూసలు, దుద్దులు, ఉంగరం అన్నీ కలిపి 10 కాసుల దాకా సుగుణమ్మకు పెట్టాడు. అతడు చాలా పెద్దవాడవటం, తను కూడా 30లో ఉండటం చేత అతను ఆమె పట్ల శృంగార నాయకుడు అవ్వలేదు. పైగా కుటుంబ బాధ్యతలు. ఆమెకు అతని పట్ల ప్రేమ పుట్టలేదు. ఇకపోతే పిల్లలు. వాళ్ళని చూస్తూ ఉంటే పుట్టింట్లో తన తమ్ముడు చెల్లెలు గుర్తొచ్చేవారు. అక్కడ వాళ్ళ మధ్య తనకి సమానత్వం ఉండేది. ఇక్కడ వీళ్ల మధ్య తనకు స్థానం కనిపించేది కాదు. వాళ్లకు ఈ ఇంట్లో సర్వహక్కులు ఉండేవి. తల్లి లేని పిల్లలన్న జాలి కూడా పుష్కలంగా లభించేది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఆమెకు మధ్య అనుబంధం కూడా పెరగలేదు. అన్నీ ఒక బాధ్యతగా చేసేది. ప్రేమరహితమైన బతుకు నిస్సారంగా అనిపించేది. అలా ఉండటం దుస్సాధ్యం కాబట్టి తనను తాను ప్రేమించుకోవటం అలవాటు చేసుకుంది. తనకు పిల్లలు లేకపోవటం ఆమెను తీవ్రంగా బాధించేది. పెద్దతనంలో ఎలాగా అన్న భయం, అభద్రతా భావంలోకి నెట్టేసేది. సుగుణమ్మతో పెళ్ళైన 3 ఏళ్లకి నారాయణమూర్తి కూతురు పెళ్లి చేశాడు. ఒక్కగానొక కూతురు సుఖపడాలని కొంచెం పెద్ద సంబంధానికే వెళ్ళాడు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేందుకు తన స్థాయిని కుదించుకున్నాడు. అప్పటినుంచి సుగుణమ్మలో సంఘర్షణ మొదలైంది. ఇబ్బందులు పడటానిక తను రెండో పెళ్లివాడిని చేసుకుంది. ఉన్నదంతా ఊడ్చి కూతురికే పెట్టేస్తే ముందు ముందు ఎలా?
భర్తకి ఏదైనా జరిగితే ఆ తర్వాత మిగిలే తనని చూస్తారా అని మదనపడేది. భర్త ఖర్చులకి అభ్యంతరం పెట్టడం ప్రారంభించేసరికి అప్పటిదాకా ఆమెలో తెరమరుగుగా ఉన్న స్వచింతన స్వార్థంగా బహిర్గతమైంది. అందరి దృష్టిలోకి వచ్చింది. నారాయణమూర్తి కూతురు కృప. ఆ పిల్ల పెళ్ళై అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచే గొడవలు. మనుషుల్ని వెన్నెముక గల ప్రాణులుగా చెప్తుంది సైన్స్. కానీ వాళ్ళల్లో సగం మంది వెన్నెముక లేని ప్రాణులే. వెన్నెముక అనేది భౌతికంగా కనిపిస్తూనే ఉంటుంది. మనిషి నిటారుగా నిలబడే ఉంటాడు. వ్యక్తిత్వం మాత్రం మరొకరి ప్రభావంలో ఉంటుంది. అందుచేత వ్యక్తిత్వ పరంగా కృంగిపోయే ఉంటాడు. అలాంటి వాడు కృప భర్త మధు. తల్లి అతని వ్యక్తిత్వానికి వెన్నెముక. ఆవిడ ఎలా చెప్తే అలా, ఎంత చెప్తే అంత. ముగ్గురు మగపిల్లల మీద ఒక్కర్తే ఆడపిల్ల కాబట్టి పెట్టుపోతలవి ఘనంగా జరుపుతారని ఆశించి చేసుకున్నాడు మధు కృపని. అతని అంచనాలకి ఆమె తెచ్చిన దానికి మధ్య అగాధమంత వెళ్తుండేది. దాన్ని నింపమని ఆమెను వేధించేవాడతను. అతను ఆశించినంత తన పుట్టింట్లో లేదని చెప్పటానికి ఆమెకు ఎలాంటి ఛాన్సు ఇచ్చేవాడు కాదు. కొట్టేవాడు, కొట్టి పుట్టింటికి పంపించేవాడు. తండ్రి దగ్గర ఏడ్చేది కృప. ఉన్నంతలో ఇచ్చి పంపించేవాడు తండ్రి. మళ్ళీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేది కృప. ఇలా కొంతకాలం సాగాక ఫ్రెష్గా బైక్ కోసం ఇండెంట్ పెట్టాడు మధు. అప్పటికే డబ్బొచ్చే అన్ని దారులు మూసుకుపోయాయి నారాయణమూర్తికి. భార్యని బంగారం ఇవ్వమని అడిగాడు ఆఖరిదారిగా. నేనివ్వను అని ఖచ్చితంగా చెప్పింది సుగుణమ్మ. దాని కాపురం నిలబెట్టు అని అహం విడిచి బతిమాలాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత, ఊడితే ఎంత, దాన్ని పట్టుకుని ఎంతకాలం తిరగలం అంది సుగుణమ్మ. ఏదో ఇదొక్కటి ఇస్తే మళ్ళీ మళ్ళీ అడగనని నా మీద ఒట్టేసి చెప్పారు పిన్ని అని కృప ఏడ్చింది. అయినా సుగుణమ్మ కరగలేదు. అవి మా అమ్మవి, నువ్వేసుకుంటే నీవైపోతాయా? నిస్సహాయ కోపంతో బెదిరించింది కృప. మీ నాన్న నాకిచ్చాడు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది సుగుణమ్మ. అంతేకాదు, ఇప్పటికే చాలా పెట్టాము, ఉన్నవన్నీ అమ్ముకున్నాము, అప్పులు చేశాము. ఇంకా ఇంకా తెమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మగపిల్లల చదువులు ఇంకా అవ్వలేదు, మా రోజులు వెళ్ళాలిగా. నారాయణమూర్తి చెప్పలేకపోయిన మాటల్ని తాను చెప్పింది. నీ పుట్టింటిదేమీ నాకు తెచ్చిపెట్టడం లేదు కదా పిన్ని. మా అమ్మవి వేసుకుని తిరగటానికి నీకెంత సిగ్గులేదు? అదే మా అమ్మాయి అయితే అడగకుండానే అవసరానికి ఎరిగి తీసిచ్చేది. అందుకే సవత్తల్లి అంటారు అంది కృప. నలుగురు పిల్లల తండ్రిని వయసు మీరిన వాడిని చేసుకున్నందుకు గాను, మీ అందరికీ చాకిరీ చేసేందుకు గాను పెట్టారు. అంతేకాని దయాధర్మంగా పెట్టలేదు. నేను స్వతంత్రించి తీసుకోనూ లేదు అనేసింది సుగుణమ్మ ఠకీమని. అలా అనటానికి ఆమెమీ సంకోచపడలేదు. పిడికిలి మూసినంతకాలం అందులో ఏముందోనన్న కుతూహలమే ఉంటుంది. నారాయణమూర్తికి భార్య మనసులోని భావాలు ఖచ్చితంగా తెలియవు. ఆమె తనను గౌరవిస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆ తెలియని తనం ఆమె మీద అతనికి కొంత పట్టునిచ్చింది. ఇప్పుడు ఆ పట్టు జారిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు నడవాలంటే పెళ్ళవ్వాలి. పెళ్ళైతేనే చాలని ఉన్నదేదో పెట్టేశాడు. భార్య కదా అనుకున్నాడు. మొదటి భార్యకు ప్రత్యామ్నాయం అనుకున్నాడు. మొదటి భార్య ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీటిని తాకట్టు పెట్టాడు. ఎప్పుడూ ఎందుకని అడగకుండా తీసిచ్చింది. సుగుణమ్మ కూడా అంతేననుకున్నాడు. కాదని తెలిసేసరికి తల తిరిగిపోయింది. ఎంత స్వార్థం ఆమెలో! తను మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలకు అన్యాయం చేశాడా? అల్లుడి కోరిక తీర్చలేకపోయాడు. కృప పుట్టింట్లోనే ఉండిపోయింది. అల్లుడు మధు మరో పెళ్లి చేసుకున్నాడు. కృపకి ఇంకా మరొక మార్గం లేక కంప్యూటర్ నేర్చుకుని డాటా ఎంట్రీ ఆపరేటర్గా ఒక చిన్న సంస్థలో చేరింది. 2-3 కంపెనీలు మారినా అదే వృత్తిలో స్థిరపడిపోయింది. పిన్ని విషయంలో తర్జన భర్జన అనవసరం. ఆమెను నేను తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుకుంటాను. అన్నదమ్ముల తర్జన భర్జనల మధ్య మంద్రస్థాయిలోనే అయినా స్థిరంగా కృప గొంతు వినిపించి ఉలిక్కిపడి ఆలోచనలో నుంచి తేరుకుంది సుగుణమ్మ. పిన్ని నాకు మంచే చేసిందో చెడే చేసిందో, ఆ రోజున ఆవిడ బంగారం అమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళుంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఇంకా డబ్బు రాదని తెలిసి నా భర్త నన్ను ఏదైనా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆవిడది స్వార్థమే కావచ్చు. అందులో నుంచే నన్ను నేను ప్రేమించుకోవటం నేర్చుకున్నాను. నాకంటూ ఒక ఉద్యోగం, సంపాదన ఏర్పడింది అంది కృప. అందుకని ఆవిడ్ని దగ్గరుంచుకోవటం దేనికి? నీకు ఇలా జరిగిందని ఏ రోజైనా బాధపడిందా మనిషి అన్నాడు పెద్దన్న. పోన్లేరా పెద్దది, నాకు ఓ తోడు కావాలి.
తోడు కోసమని చచ్చేదాకా ఆవిడ భారం మోస్తావా? అప్పుడు కలగ చేసుకుంది సుగుణమ్మ. మీ అమ్మగారు నా స్థానంలో ఉండి నేను చేసినట్లే చేసుంటే అప్పుడు కూడా ఇలాగే అనేవారా బాబు? మెత్తగా అడిగింది. అప్పటిదాకా ఆమెను గమనించిన వాళ్ళంతా కంగారు పడి సర్దుకున్నారు. కృప కోసమని నా ఒంటి మీద తీసివ్వలేదని మీకు అందరికీ కోపంగా ఉంది, కాదనను. ఆ విషయం మన కుటుంబం వరకే తెలుసు. ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైనా ఈ చర్చ తప్పని చెప్పారా? చెప్పలేదు, చెప్పరు. ఎందుకంటే నేను సవత్తలిని కాబట్టి. ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అంది. నువ్వు నాకు మంచే చేసావు పిన్ని. ఆలస్యంగానైనా ఆ విషయాన్ని గుర్తించాను. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నాతో తీసుకువెళ్తాను. అందరిలోకి ముందుగా తేరుకుని అంది కృప. ఆ అనటంలో ఎలాంటి ఆరాటం లేదు. కృతజ్ఞత, ఆర్తి లాంటి భావాలు లేవు. తండ్రికి, తద్వారా తమకి ఆమె తమకు కావలసిన వ్యక్తి అనే మమకారం లేదు. తమ కుటుంబానికి ఆమె ఎంతో కొంత చేసి తల్లిపోయాక చెదిరిపోకుండా నిలబెట్టిందన్న ఆప్తభావం కూడా లేదు. ఆమెకు ఒక దారి చూపిస్తున్నానన్న ధోరణిలో అంది, అంతే. నేను ఎవ్వరి దగ్గరికి రాను. నా ఒంట్లో ఇంకా ఓపికంది. 10 మంది పిల్లల్ని చేరదీసి బేబీ సెంటర్ పెట్టుకున్నా బ్రతకగలను. మిమ్మల్ని నలుగురిని, అక్కడ మా తమ్ముడిని చెల్లెల్ని పెంచిన అనుభవం ఉంది చాలు. మీకు చిన్నతనం అనిపిస్తే నేను మీ మనిషినని చెప్పుకోకండి అంది సుగుణమ్మ. బలవంతం పెట్టి కొద్ది రోజుల పాటు తనతో తీసుకువెళ్ళింది కృప. ఆ తర్వాత వచ్చేసింది సుగుణమ్మ. ఆ తర్వాత ఆమె బ్రతుకు ఆమెదయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.